ఇండియన్ నర్స్ నిమిషా ప్రియకు 16వ తేదీన ఉరి. ఇండియన్ నర్స్ నిమిషకు పడిన మరణశిక్ష 2023లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం బ్లడ్ మనీకి సిద్ధమైంది. అంటే తన వలన చనిపోయిన తలాల్ రక్తానికి వెల చెల్లించడం. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే నిమిషా తరపు న్యాయవాది మధ్యలో మోసం చేసినట్టు తెలుస్తోంది. ఓ మర్డర్ కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సుకు యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిమిషా ప్రియ ఉరికి సంబంధించి తేదీ ఖరారు అయింది. ఆమెను జూలై 16వ తేదీన యెమెన్ ప్రభుత్వం ఉరి తీయనుంది. ఈ విషయానికి తెలిసి కేరళలోని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నిమిషా ఉరికి సంబంధించి భారత విదేశీ వ్యవహారాల శాఖ యెమెన్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసి 2008లో నర్సుగా పనిచేయడానికి యెమెన్ దేశానికి వెళ్ళింది. కొన్నేళ్ల పాటు పలు ఆస్పత్రుల్లో పనిచేసిన తర్వాత సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే 2014లో ఆమెకు తలాల్ అబ్దో మహది అనే వ్యక్తితో పరిచయం అయింది. యెమెన్ రూల్స్ ప్రకారం ఇతర దేశాల వాళ్లు ఆ దేశంలో బిజినెస్ చేయాలంటే స్థానికులను భాగస్వామిగా చేర్చుకోవాలి. అందుకే నిమిషా తన క్లినిక్ బిజినెస్లో భాగస్వామిగా తలాల్ అబ్దోను చేర్చుకుంది. అయితే క్లినిక్ ఓపెన్ చేసిన కొంత కాలానికే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు జైలు పాలయ్యాడు. 2016లో విడుదలై బయటకు వచ్చాడు. ఇక అప్పటినుంచి ఆమెను వేధించటం మొదలెట్టాడు. ఆమె పాస్పోర్టు తీసుకుని ఇబ్బంది పెట్టసాగాడు. రోజు రోజుకు అతడి వేధింపులు పెరిగిపోయాయి. నిమిషా తట్టుకోలేకపోయింది. పాస్పోర్టుని తిరిగి తీసుకోవడానికి హైడోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దానితో అతడు చనిపోవడం జరిగింది. 2017లో అతడిని కావాలని చంపిందా లేక ఓవర్డోస్ అవ్వడం వలన చనిపోయాడా అన్నది దేవుడికే తెలియాలి. నిమిషా మాత్రం పాస్పోర్టు తీసుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మొదట జీవిత ఖైదు విధించింది. తర్వాత దాన్ని మరణ శిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది. నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం బ్లడ్ మనీకి సిద్ధమైంది. తలాల్ ఫ్యామిలీ 70 లక్షలు అడగ్గా విరాళాలతో ఆ మొత్తాన్ని జమకూర్చింది. అయితే నిమిషా తరపు న్యాయవాది మధ్యలో మోసం చేశాడు. తనకు $40,000 ఫీజు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2024 సెప్టెంబర్ నెలలో బ్లడ్ మనీ నిలిచిపోయింది. తనకు పూర్తి డబ్బులు ఇస్తేనే బ్లడ్ మనీ చర్చలు జరుపుతానని తేల్చి చెప్పాడు. 2 విడతలుగా డబ్బులు చెల్లించడానికి అవకాశం ఇచ్చాడు. విరాళాల ద్వారా మొదటి విడత డబ్బులు జమకూర్చారు. రెండో విడత డబ్బులు జమకూర్చే దగ్గర సమస్యలు మొదలయ్యాయి. బ్లడ్ మనీ చర్చలు పూర్తవ్వలేదని సమాచారం. ఇప్పుడు నిమిషా ఉరి తేదీ కూడా ఖరారు అయింది. ఏది ఏమైనా నిమిషాకు ఉరి రద్దు చేసి క్షమాభిక్ష పెట్టాలని యావత్ భారత్ కోరుకుంటుంది. కాని ఇది కేవలం తలాల్ ఫ్యామిలీ చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితే తప్ప ఈ యముపాసంను ఎవరూ తప్పించలేరు.